లేదు సార్ లేదని చెప్పు. ఎవరితో గెలిచినాడు మొన్న ఆపోజిట్ ఎవరు My topic is airports. Airports are fascinating places that connect people and cultures worldwide. Airports are international airports. Domestic airports. A domestic airport is an airport that handles only flights within the same country. Regional airports serve smaller regions or communities. Private airports are owned and operated by private companies or individuals. Airports have terminals. ఏరోప్లేన్ ల్యాండ్ అవడానికి ముందు ఈ టెర్మినల్ సిగ్నల్ ఇస్తేనే అక్కడ ల్యాండ్ అవుతుంది ఏరోప్లేన్. తక్కువ టైం పడుతుంది సార్. How to fly? Passport How to fly airplane? How to fly ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ ఫోన్ ఇస్తారా? బస్ స్టాండ్ లో ఫోన్ వీసా ఎందుకు? అదర్ కంట్రీ పోవడానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తారు? అదర్ కంట్రీ వాళ్ళు ఇస్తారు సార్. మనం ఏ కంట్రీ వాదిలాలో తయారు చేస్తారా? ఇంకొక మాకు ఒకటి తయారు చేసి This is only our school purpose purpose, sir. మా పోలీస్ కూడా ఒకటి ఇస్తే ఇప్పుడు మేము విజయవాడకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ ఉంటే వెళ్ళిపోతాం. సార్ ఆయన ఎక్కడ దొరికినాయంటే తెచ్చుకున్నాను. కానీ చాలా బాగున్నాయి సార్. కొంచెం స్క్రిప్ట్ మనకి సారిగా ఉంటారు కదా. ఇట్లా సార్ వెంటనే అబ్బాయి ఫస్ట్ 2014లో పుట్టాడు. ఆగస్ట్ 2014లో అన్నీ ఫస్ట్ 8, 14 అన్నిటికీ డేట్ మా నాన్నగారు. ఇవి ఎట్లా కలెక్ట్ చేస్తున్నావు? ఇది ఎట్లా కలెక్ట్ చేస్తావు? ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఎవరు తెచ్చి ఇచ్చారు? ఇది ఎవరికన్నా మన రికార్డ్స్ వాళ్ళకి చూపించారు. ఇన్ని కలెక్ట్ చేశారంటే వాళ్ళ రికార్డ్స్ సార్ చెప్పండి. మా దగ్గర ఇవి ఉన్నాయి. ఇంకా చాలా
సార్ ఇది చాలా తక్కువ, జస్ట్ ఒక 5% అంతే. చాలా మంది 100 మంది కలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో మనం ఎక్కువ ఎవరు చేశారో వాళ్ళకి రికార్డు ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఒకసారి ట్రై చేయండి. దేశస్తు అది పడుతుందే చెప్తే డాలరా అబ్రహం లింకన్ ప్రజెంట్ రన్నింగ్ కరెన్సీయా ఇది? గోల్డ్ వేక చెప్పాలా నువ్వు తలక సుమారుగా ఒక ₹1,00,000 పైన అంతేనా సార్? ఇదే ఎక్కువ సార్? అనుకుంటున్నా. దీనికే ఉన్నాయి సార్, దీనికే అయిపోయింది. ఇది 5,000 ఎక్కడ? ఇది ఏ దేశం? కజకిస్తాన్. ఇది ఎంత మన రూపాయల కరెన్సీ? కజకిస్తాన్ కరెన్సీ తెలీదా? అది కూడా తెలియాల మీకు. చాలా డబ్బులు ఉంటాయి అయితే. చాలా డబ్బులు వాడుకోకుండా చాలా డబ్బులు పెట్టినాడు మా సారు. బాగుంది.